ఈ సమస్య, ఈ రైతుల సమస్య అట్లనే ఉంది. ఈ రోజు వరకు రైతులు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ఇవ్వడం లేదు. ఈ రోజు మిరపకాయ ధర ఎంత ఉంది? ఈ రోజు 8 నుంచి 10,000 రూపాయలు పలుకుతా ఉంది. పోయినసారి ఎంత ఉంది? 25 నుంచి 30,000 రూపాయలు ఉంది ఆ రోజు. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఈ రోజు ఆ రోజు ప్రజల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి రైతులంతా నట్టింట్లో ముంచింది. ఈ రోజు రైతుల పరిస్థితి ఏంటి? ఈ రోజు కనీసం మద్దతు ధర ఇవ్వడం లేదు. మీరు కనీసం 20,000 నుంచి 30,000 రూపాయలు అడుగుతా ఉన్నారు రైతులు. కానీ సమస్య ఎప్పుడు పరిష్కరిస్తారు? కానీ మీకు పట్టడం లేదు. పార్లమెంట్లో, అసెంబ్లీలో డ్యాన్సులు వేస్తున్నారు, కిరీటాలు పెట్టుకొని డ్రామాలు ఆడుతున్నారు అక్కడ మీరు. కానీ ప్రజల సమస్యలు పట్టడం లేదు. మీకు ఏ రోజు పడతా ఉంది? అందుకనే రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, మీ గద్దె దించేంత వరకు సిపిఎం పార్టీ అనేకంగా పోరాటాలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు డ్రామాలు ఆడడానికి ఈరోజు మేము ఓట్లేసామా? ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదాని కోసం ఓట్లేసాం. కానీ మీరు ఆడ కిరీటాలు పెట్టుకొని డ్రామాలు ఆడతారు అసెంబ్లీలోన. ప్రజల సమస్యలు పక్కన పెట్టి మీరు ఈ రోజు అక్కడ నాటకాలు ఆడుతూ ఉన్నారా? అందుకనే కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఇట్లాంటివి మానుకోండి, ప్రజల సమస్యలు తీర్చండి, రైతుల సమస్యలు తీర్చండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి కూడా మేము వినతిపత్రం ఇస్తాం. రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేయండి. గ్రామాల్లో సమస్యలు చాలా ఉన్నాయి, ఆ సమస్యలు ఏ రోజు పరిష్కారం చేస్తారని చెప్పేసి కూడా ఇప్పుడు అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇంత ఎత్తున పెద్ద రైతులు వచ్చారు, వాళ్ళు పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేవు. అందుకనే ఇప్పటికైనా కూటమి ప్రభుత్వానికి మేము సిపిఎం పార్టీగా చెప్తా ఉన్నాం, ఇప్పుడైనా సరైన గిట్టుబాటు ధరలు ఇవ్వండి, సరైన ధరలు ఇచ్చి రైతులు ఆదుకోండి అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నా పేరు రామాంజనేయులు, సిపిఎం పార్టీ ఆదోని కార్యవర్గ సభ్యులు.